ఎన్టీఆర్పీ గారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మిమ్మల్ని కొద్దిగా టార్గెట్ చేశారని చెప్పి కూడా విన్నాము. ప్లస్ మీరు అల్లు అర్జున్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోమంటున్నారు. అంటే అతనుకున్న అభిప్రాయం అతను చెప్పారు అల్లు అర్జున్ గారు. మీరెందుకు అల్లు అర్జున్ గారిని అంత కాంట్రవర్సీగా మాట్లాడటం? ఇప్పుడు అల్లు అర్జున్ గారు అభిప్రాయం చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పాను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు, నువ్వే చెప్తున్నావు. ఇప్పుడు ఎదుటోళ్ళు చెప్పింది అభిప్రాయం, నేను చేసింది అవమానం అవుతుంది. ఎదుటోళ్ళు అభిప్రాయం చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్పుకున్నా. నా అభిప్రాయం నేను చెప్పడంలో ఏమైనా బూతులు ఉన్నాయా? నేను ఏమైనా టార్గెట్ చేశానా? నాకేమైనా ఇంతకుముందు కక్షలు ఉన్నాయా? నేను ఒక పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించినప్పుడు అక్కడ దుర్మార్గమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు కాబట్టి అందులో జరిగేటువంటివి ఇలాంటివి కొంచెం సపోర్ట్ అవ్వకూడదని నేను చెప్పిన. దానికి ఎదుటోళ్ళు ఏం తీసుకుని నేనేం చేయను. ఫ్యాన్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు మీ మీద. మనం సీరియస్గా ఉన్నాం. నేనేం చేయను దానికి. సీరియస్గా ఉన్నారు, నేనేం చేయను దానికి అంటున్నా. నేను చెప్పింది వాస్తవం. నాకు ఏదైతే నచ్చలేదో నేను చెప్పిన, నా అభిప్రాయం చెప్పిన. సీరియస్గా ఉంటే నేనేం చేయను. కొంతమంది ఫ్యాన్స్ రీసెంట్గా మీ ఇప్పుడు చేపల బుస్ మీద కూడా దాడి జరిగిందని చెప్పి ఒక వార్త బాగా వైరల్ అయింది. దాడి చేయలేదు నేనంటే. దాడి చేస్తే ఎక్కడ దాడి చేశారు, ఏ ప్లేస్లో దాడి చేశారు, అది ఏ బ్రాంచ్, ఎక్కడ ఫ్రాంచైజీ, ఏ ఊరు, ఏ ఏరియా, ఏ టైం, అవి చెబితే దాడి జరిగింది లేదు నేను చెప్తాను. ఏంటి టార్గెట్ రోజాగా మొత్తం మీ ప్రెస్ మీట్లో నడుస్తున్నాయి. ఇప్పుడు ఆవిడ మీద టార్గెట్ చేస్తే నాకేం అవసరం? ఆవిడ మీద టార్గెట్ చేస్తే ఆవిడ పద్ధతి, ఆవిడ పరిస్థితి, తిరుమల కొండ మీద ఆవిడ చేసిన అవినీతి, ఆ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వీళ్ళతో కలిసి నేను చూపించాను కదా. 20 మంది ఒక్కొక్క రోజు వీపీ బ్రేక్ దశకి 20 మందిని పట్టుకెళ్ళింది. అది తప్పు. సామాన్య మానవులు, సామాన్య భక్తులు కూడా వెళ్ళాలి కదా. అది చేయడం తప్పు అని చెప్పింది. అందులో తప్పే ఉంది. అందులో చాలామందిని అడిగాను నేను ఇప్పుడు పేరు నాని నడతా, కొడాలి నాని నడతా, ఎవరినైనా ప్రశ్నిస్తాను. నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడాన్ని. రోజా ఎంత నాకు తప్పు చేసింది అడిగా, తప్పు లేకుండా అడిగానా? చెప్పు. తప్పు లేదా చెప్పు. నువ్వు ఆవిడ తప్పు చేయలేదా? నువ్వు చెప్పు. మరి ఎన్ని రోజులు ఈ సాదా జీవితం బతకతా, ఎన్ని రోజులు ప్రశ్నించలేకుండా, ఎవరిని ఎదిరించలేకుండా? ఏదో ఉంటుంది, ఎదిరించే శక్తి లేనప్పుడు బెదిరించేవాడిది జీవితం అవుతుందని అట్లా బతుకుతారు వాళ్ళు. ఆ రోజు ఎవరైతే బూతులు మాట్లాడారో ఈరోజు ఒక్కరు కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. బోర్గడ్డ అనిల్ కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, రోజా గారు కావచ్చు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. సో వీళ్ళంతా ఆ రోజు ఏదైతే బెదిరించారో కానీ ఈరోజు భయపడి బయట ఉన్నారని చెప్పి కూడా వినిపిస్తుంది. వాళ్ళందరూ అంటే వాళ్ళకప్పుడు వాళ్ళకి అర్థం కాల మనం ఏం చేస్తున్నామంటే, ఏముందలే 150 సీట్లు వచ్చాయని, ఎంపీ సీట్లు కూడా గట్టిగా ఉన్నాయి, మనకి ఇంకా రానున్న రోజుల్లో కూడా మన ప్రభుత్వం ఉంటుందని వాళ్ళు అహంకారంతో బతికారు. సో ఈరోజు ఒకసారిగా వచ్చేసరికి వాళ్ళు కాసేపు డైలీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నామని. నిదానంగా వాళ్ళ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి నిదానంగా వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితులు 100% ఉన్నాయి. శ్రీరెడ్డి కూడా ఎవరు గుర్తించట్లేదు. కనీసం ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను గుర్తించండి, మీ తరపున నేను మాట్లాడతానని చెప్పి అంటున్నాను. గుర్తింపు లేనప్పుడు నిన్ను ఎవరు బొమ్మన్నారు? ఇప్పుడు నీకై నువ్వే బూతులు తిట్టావు, నీకై నువ్వే శాలరీలు ఇవ్వలేదన్నావు, నీకై నువ్వే చెన్నైలో దాక్కున్నావు, నీకై నువ్వే ఈరోజు గుర్తించలేదంటే గుర్తింపు లేనప్పుడు నీకెందుకు? ఏది 5 సంవత్సరాల ప్రభుత్వంలో నువ్వు అందరి గురించి మాట్లాడుతూ ఉంటే 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల తర్వాత తెలిసిందే నేను గుర్తించలేదనే. ఫస్ట్ సంవత్సరం, 2వ సంవత్సరం కదా ఉండాలి జ్ఞానం మనకి. ఇప్పుడు గుర్తించలేదంటే ఏమొస్తుంది? పోయి అన్న దగ్గరికి వెళ్ళు, తాడేపల్లి ప్యాలెస్లో ఖాళీ కూర్చోన్నాడు, వెనక సీట్లో కూర్చో. అన్న ఏందన్నా నా పరిస్థితి ఏందన్నా, వాళ్ళని బూతులు తిట్టమన్నా, వీళ్ళ అమ్మ లెక్కలు తిట్టమన్నా, వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టాము, తిట్టేశానన్నా, నాకు గుర్తింపు లేదన్నా, తిడితే మంచి పదవి ఇస్తామన్నావు కదా అని నువ్వు నిలదీ. అందరిని తిట్టి బైరెడ్డి సిద్ధార్థని అయితే శ్రీరెడ్డి గారు తిట్టలేదు. మరి దీన్ని ఎలా అర్థం చేస్తారు? ఆవిడ ఇష్టపడుతుందంట, లవ్ చేస్తుందంట. మరి వాళ్ళిద్దరేమన్నా నాకు తెలియదు. అంటే వాళ్ళు ఏమైనా ప్రేమించుకుంటున్నారా? ఎందుకంటే ఆ మనిషి ఎవరిని కూడా వదిలిపెట్టదు, ఎవరిని వదిలిపెడుతుంది. నన్నే తిట్టింది ఒకరోజు, ఏదో భయంకరంగా బూతులు తిట్టింది. కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడితే తిట్టింది. కాబట్టి ఆవిడే చాలా సందర్భాల్లో చెప్పింది, నాకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే క్రష్ ఉంది, నాకు అలా ఇష్టం ఉందని. బట్ వాళ్ళ మధ్యన ఏం జరుగుతుంది అనేది మనకు తెలియనప్పుడు మాట్లాడకూడదు తప్పుగా. మరి వాళ్ళు ఇష్టపడుతున్నారా లేకపోతే ఇద్దరు అనేది నాకు తెలియదు. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మీకు ఒక మెసేజ్ అయితే వచ్చింది, అల్లు అర్జున్ సంబంధించి మీరు ఎటువంటి కాంట్రవర్సీ విషయాలు మాట్లాడొద్దు, మీడియా ముందు ఆ ప్రస్తావన తీసుకొని రావద్దని చెప్పి మీకు ఒక ఇంటిమేషన్ కూడా ఇచ్చారని చెప్పింది. నాకు వచ్చిందనే వస్తే అసలు అంటే బయట వినిపిస్తుందంటే అన్నీ వినిపించి ఎక్కడ రింగ్ టోన్స్లో వస్తుందా, కాలర్ ట్యూన్స్లో వస్తుందా? విశ్వసనీయ ఎవరు వాళ్ళ పేర్లు చెప్పు. ఆ నలుగురు మాట్లాడుకుంటున్నారు, ఆ నలుగురు ముచ్చరించుకుంటున్నారు, ఆ విశ్వసనీయ వర్గం ఎవరు వాళ్ళు? నాకు తెలుసు కదా నేనేంటనేది. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా నేనేం దాక్కున్నా. ఎందుకంటే ఒక దమ్ము ధైర్యం ఉన్నప్పుడే ప్రెస్ మీట్ పెట్టాలా. ప్రెస్ మీట్ పెట్టంటే మనం చెప్పిందంతా అవతల రికార్డ్ చేసుకునేయడం కదా ప్రెస్ మీట్ అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వగలగాల. అది వద్దబ్బా, ఇప్పుడు ఎందుకు అబ్బా అని నేను అలా
నేను ఒకటే మాట చెప్పా, ఆ రోజు ఏ మాట అన్నాను ఆ మాట మీద నేను నిలబడ్డాను అంటున్నా. ఆ మాట మీద నేను బతికేంతకాలం నిలబడి ఉంటాను. నేనేం తెలుసో తెలియకో తాగేసో జ్ఞానం లేకో నాకు మెచ్యూరిటీ లేకో నేను మాట్లాడిన మాటలు కాదవి. నా భావోద్వేగం, నా అభిప్రాయం ఆ రోజుకి అది చెప్పా. ఈ రోజు భయపడుతున్నాం అంటే నేను భయపడట్లేదని చెప్తున్నాను. ఫైనల్గా నెల్లూరు జిల్లా వాసులో ఒక ఎమ్మెల్యేని బోరుగడ్డ అనిల్ ఒక తాళ్ళతో కట్టేసి వీధిలోకి తీసుకొని వస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారిని చేసిన ఇంటి ఫ్యామిలీ మీద వ్యాఖ్యలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు. అలాంటి బోరుగడ్డ అనిల్ మీద ఈసారి యాక్షన్ ఏమైనా గట్టిగా ఉండే అవకాశం ఉంది? ఆయన ఒకడి మీద కాదు కదన్న, అందరు పిల్లలు అందరూ కూతురు గురించి తిట్టాడు కాబట్టి అందరూ టార్గెట్ చేయడం వాళ్ళని ఏదో కక్ష సాధింపు కాదు. కానీ 200% అతను అన్న మాటలు రికార్డెడ్ అయి ఉన్నాయి. ఆయన కూడా రికార్డ్ అయి ఉన్నాయి, ప్రత్యక్షంగా విజువల్స్ ఉన్నాయి. ఆయన ఎలా మాట్లాడాడు వీడియో రికార్డింగ్లు ఉన్నాయి. కాబట్టి అవి సాక్ష్యాలుగా తీసుకుంటారు. ఆల్రెడీ కేసులు ఫైల్ అయి ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్తాడు. ఇంకా దాంట్లో కక్ష సాధింపే ఉంటుంది. అతనే అందరికీ తెలిసేలా, ప్రపంచానికి తెలిసేలా చేశాడు కాబట్టి లోపల పోతాడు. అంతే. థ్యాంక్ యూ.